హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుట్టిగట్ తెలుగు. ఈరోజు అయితే మీకు గ్రేడియంట్లో అందరికీ నోట్స్ అయితే ఎర్రర్స్ వస్తున్నాయి. లైక్ అకౌంట్స్ అయితే రిస్ట్రిక్ట్ అయిపోతూ ఉన్నాయి. సో ఒకవేళ మీ అకౌంట్ కూడా ఇట్లా కనుక రిస్ట్రిక్ట్ అయిపోయి ఉంటే లైక్ ఈ రిస్ట్రిక్షన్ అయినా కానీ మీకేం ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే అది బ్యాక్ వచ్చేస్తుంది మీ అకౌంట్ అయితే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు వీపీఎన్ కానీ లేదంటే వీపీఎస్ కానీ కొంతమంది చెప్తున్నారు కదా, వేరే వేరే ఛానల్స్లో చెప్తున్నారు కదా వీపీఎస్లో రన్ చేయండి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అవి ఇవి అని చెప్పేసి. సో మీరు కనుక ఒకవేళ వీపీఎస్లో రన్ చేస్తుంటే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరైతే ఫాస్ట్గా అందులో నుంచి అయితే రిమూవ్ చేసేసి మీ ఓన్ డివైజెస్ ఏదైతే ఉందో ఆ డివైజెస్లో రన్ చేసుకుంటే బెటర్ గ్రేడియంట్ అయితే. ఎందుకంటే వీళ్ళు వీపీఎస్లో రన్ చేసే వాళ్ళని అండ్ వీపీఎన్ యూజ్ చేసే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళందరినీ రిస్ట్రిక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ కొంతమంది నార్మల్ అకౌంట్స్ ఒకవేళ మీరు ఇట్లా ఏం చేయకుండా కానీ కొంతమంది అకౌంట్స్ అయితే రిస్ట్రిక్ట్ అయితే అవుతున్నాయి. నాకైతే చాలామంది అయితే మెసేజ్ చేశారు ఇట్లా రిస్ట్రిక్ట్ అవుతున్నాయి బ్రో అది అని చెప్పేసి. సో వీటికైతే సొల్యూషన్ అయితే ఉంది. మీకు అకౌంట్ అయితే మీ అకౌంట్ మీకు బ్యాక్ అయితే వచ్చేస్తుంది ఒకవేళ మీరు వీపీఎస్ కానీ వీపీఎన్ కానీ ఇట్లాంటివన్నీ యూజ్ చేయకుండా నార్మల్గా మీకు ఏం తెలియకుండానే నార్మల్గా అయిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మల్టిపుల్ డివైజెస్లో లైక్ సేమ్ అకౌంట్ని లాగిన్ చేసి సేమ్ వైఫై కనెక్ట్ చేసి ఇట్లా అయితే మీరు మైండ్ చేయొద్దు. ఒకవేళ మీరు మల్టిపుల్ అకౌంట్స్ చేస్తుంటే మీరు చేసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే డిఫరెంట్ డివైజెస్ అండ్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉండేటట్టు చూసుకోండి. సేమ్ నెట్వర్క్ కనెక్ట్ అయినా కానీ మీకు ఇట్లాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇట్లా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక లింక్ ఉంది. ఈ లింక్ అనేది నొక్కేసి మీరు ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. అందుకంటే ముందు ఏంటంటే మీరు ఎక్కువ సార్లు ఈ గ్రేడియంట్ సెంట్రీ నోడ్లో ఇక్కడ మీకు గుడ్ అని రాకపోతే మీరు ఎక్కువ సార్లు అనేది రిమూవ్ చేసేసి మళ్ళీ యాడ్ చేయడం ఇట్లా చేస్తున్నారు. ఇట్లా కూడా చేయొద్దు, ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల కూడా వీళ్ళు రిస్ట్రిక్ట్ అయితే చేస్తున్నారంట. సో మేబీ దానివల్ల కూడా మీకు ఇష్యూ అయితే రావచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒకవేళ మీకు గుడ్ అని రాకుండా లైక్ అన్కనెక్టెడ్ కానీ ఇట్లా వస్తుంటే ఒకవేళ మీరు ఇక్కడ ఐ మార్క్ ఉంది కదా, చెక్ చేయండి మీకు అక్కడ ఏముందో. లైక్ ఇంటర్నెట్ నాట్ కనెక్టెడ్ అని అట్లా ఏముందో వస్తే మీరు బ్రౌజర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు గుడ్ అని వస్తుంది. లేదు అంటే మీ డివైస్ అనేది రీస్టార్ట్ చేసుకోండి. అంతేకాని మీరు ఊరికే ఎక్స్టెన్షన్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ యాడ్ చేయకండి. అట్లా చేయడం వల్ల కూడా మీకు వాళ్ళైతే రిస్ట్రిక్ట్ అయితే చేస్తున్నారు మీ అకౌంట్స్ అనేది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి, అట్లా చేయొద్దు. ఒకవేళ ఇట్లా చేయడం వల్ల మీ అకౌంట్ కనుక రిస్ట్రిక్ట్ అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ టైం అయితే మీకు బ్యాక్ అయితే వస్తుంది మీ అకౌంట్ అయితే. అండ్ ఇక్కడ మీకు ఒక ఐడి అనేది కనిపిస్తుంది కదా, లైక్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా, హెచ్టిటిపిస్ తోటి స్టార్ట్ అయిపోయి. సో యూఆర్ఎల్ అంతా కాపీ చేసుకొని మీరు ఓపెన్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఇది ఇట్లా వస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అపీల్ ఫర్ అకౌంట్ యాక్సెస్ అని. ఇక్కడ మీకు మీ మెయిల్ ఐడి ఏదైతే మీరు గ్రేడియంట్కి మెయిల్ అనేది ఇచ్చారో ఆ మెయిల్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ఈ అపీల్కి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇది 1 టైం మాత్రమే మీరు సబ్మిట్ చేయగలరు. సబ్మిట్ చేశాక మళ్ళీ సెకండ్ టైం అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మీ సబ్మిషన్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సబ్మిట్ చేశాక కరెక్ట్గా 1 వీక్ లోపు మీ అకౌంట్ అయితే అన్లాక్ అయిపోయింది. ఏది ఒకవేళ మీ అపీల్ కనుక వాళ్ళు కనుక ఏంటంటే యాక్సెప్ట్ చేస్తే. లేదు మీరు మీ సబ్మిషన్ ఏదైతే ఉందో అది కనుక వాళ్ళు రిజెక్ట్ చేస్తే కనుక మీకు 1 వీక్ తర్వాత మీకు అకౌంట్ అయితే అన్లాక్ అవ్వదు. మీకు 1 వీక్ లోపే అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది. వాళ్ళు కనుక మీ లైక్ ఈ అపీల్ ఏదైతే ఉందో దాన్ని కనుక యాక్సెప్ట్ చేస్తే. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ టైం నుంచి మీరు ఎన్నిసార్లు సబ్మిట్ చేసుకున్నా ఇంక వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ టైం యాక్సెప్ట్ అవ్వదు, ఇంకా సెకండ్ టైం అయితే అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు సేమ్ డివైస్లో ఏ డివైస్లో అయితే మీకు రిస్ట్రిక్ట్ అని వచ్చిందో ఆ డివైస్లో మీరు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నా కానీ ఇంక అన్ని అకౌంట్స్ వాళ్ళు ఐపీ అడ్రస్ని ట్రాక్ చేసి బ్లాక్ చేస్తూనే ఉంటారు. సో మీరు అట్లా కూడా చేయకూడదు. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు ఫ్రెష్గా ఒక్కసారి వచ్చేసి అకౌంట్ రిస్ట్రిక్టెడ్ అని మీకు వచ్చి ఇప్పుడు కనుక మీరు సబ్మిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అకౌంట్ ఈమెయిల్ అని. మీరు ఏదైతే మీ గ్రేడియంట్ సెంట్రీ నోడ్ సైన్అప్ అయ్యేటప్పుడు అకౌంట్కి సైన్అప్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ మీ మెయిల్ అనేది ఎంటర్ చేశాక తర్వాత ఇక్కడ ఎంటర్ లైక్ సబ్మిట్ అని ఉంటుంది. అదైతే మీరు క్లిక్ చేశాక నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ ఏమని వస్తుంది అంటే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు వాళ్ళు. సో ఆ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఫిల్ చేశాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా యువర్ రీజన్స్ ఫర్ అపీల్ అని. మీ రీజన్ లైక్ మీరు మీ అకౌంట్ ఎందుకు రిస్ట్రిక్ట్ కాకూడదు అని మీరు ఒక రీజన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఈ రీజన్ ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ మ్యాటర్ అనేది ఎంటర్ చేసి పెట్టాను, కాకపోతే ఇది మీరు సేమ్ కాపీ పేస్ట్ చేయకండి. ఇక్కడ నేను ఏదైతే స్క్రీన్లో చూపిస్తున్నాను అది మొత్తము ఇది మీకు మీ లాంగ్వేజ్కి తగ్గట్టు కొంచెం అటు ఇటు మాడిఫై చేయండి. లైక్ ఇంగ్లీష్లోనే కొంచెం అటు ఇటు మాడిఫై చేసి పెట్టండి, ఎందుకంటే సేమ్ మ్యాటర్ పెట్టినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను ఏం చెప్పానంటే నేను వీపీఎన్ కానీ వీపీఎస్ కానీ ఏం యూజ్ చేయలేదు, నా మొబైల్లో నేను యూజ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ మీ ల్యాప్టాప్ అయితే కనుక మీకు పీసీ అనేది ఇక్కడైతే మీరు ఎంటర్ చేయండి మొబైల్ ప్లేస్లో. ఇట్లా మాడిఫై చేసుకొని ఇట్లా మీరైతే
ఈ మ్యాటర్ అంతా కాపీ చేసుకొని ఇక్కడైతే మీరు పేస్ట్ చేయండి. ఇక్కడ రీజన్ ఫర్ అపీల్ ప్లేస్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేశాక నెక్స్ట్ మీకు ఐపీ అడ్రస్ అనేది అడుగుతుంది. ఐపీ అడ్రస్ ఎక్కడ దొరుకుతుంది బ్రో అంటే మీకు సెట్టింగ్స్లో ఉంటుంది. మీరు మొబైల్ యూజర్స్ అయితే సెట్టింగ్స్లో ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్ యూజర్స్ కాదు, ల్యాప్టాప్ యూజర్స్ అయితే మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. మనకి విండోస్లోకి వెళ్తే కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. స్టార్ట్లోకి వెళ్తే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేశాక మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఐపీ కాన్ఫిగ్ అని మీరు టైప్ అయితే చేయండి. లైక్ టైప్ చేశాక ఎంటర్ చేసేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది IPv4 అడ్రస్ అని. ఈ అడ్రస్ని అయితే కాపీ చేసుకొని అక్కడ వాళ్ళు అడిగిన చోట పేస్ట్ చేయండి. ఒకవేళ మీరు మొబైల్ యూజర్స్ అయితే మీకు సెట్టింగ్స్లో అయితే ఉంటుంది ఐపీ అడ్రస్. డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని శాంసంగ్ ఒకలాగా, OnePlus ఒకలాగా, ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీకు అంతగా కొంచెం ఏంటంటే డిఫికల్టీగా ఉంటే ఐపీ అడ్రస్ని కనుక తెలుసుకోవడం ఎట్లాగో మీకు డిఫికల్టీగా ఉంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి చూడండి. లైక్ హౌ టు ఫైండ్ మై ఐపీ అడ్రస్ ఆన్ మొబైల్ అనేది అట్లా సెర్చ్ కొట్టండి. చాలా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్లో అయితే చూసి మీ ఐపీ అడ్రస్ని అయితే మీరు కాపీ చేసుకొని వచ్చి మీకు ఆ ఫామ్లో అడుగుతుంది. ఆ ఫామ్లో అడిగినప్పుడు సబ్మిట్ చేయండి మీ ఐపీ అడ్రస్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇక్కడ లాస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ అటాచ్ యువర్ ఎక్స్టెన్షన్ డీటెయిల్స్ పేజ్ ఫర్ ట్రబుల్ షూటింగ్ అని ఉంటుంది. ఇది కూడా మీరు అటాచ్ చేయాలి. ఇది మీకు ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే మీ ఎక్స్టెన్షన్ పేజ్ అనేది ఉంటుంది. లైక్ మీకు బ్రౌజర్లో 3 డాట్స్ అనేది, మొబైల్ యూజర్స్ అయితే 3 డాట్స్లో, అండ్ లేదంటే ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఇక్కడ పజిల్ సింబల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసాక మీరు సింపుల్గా కొంచెం కింద స్క్రోల్ చేయండి. కొంచెం కింద స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ గ్రేడియంట్స్ ఎంట్రీ నోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రీ నోడ్ దగ్గర మీకు 3 డాట్స్ అనేది ఉంటుంది. 3 డాట్స్ దగ్గర మేనేజ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. ఈ మేనేజ్ ఎక్స్టెన్షన్ అనేది క్లిక్ చేస్తే మీకు సేమ్ ఇదే స్క్రీన్ వస్తుంది. ఇదే స్క్రీన్ వచ్చాక మీకు ఇది అంతా ఫుల్ స్క్రీన్ షాట్ పడేటట్టు ఇది ఇక్కడ ఐడి కనిపిస్తుంది కదా, ఈ ఐడి కూడా పడాలి మీకు స్క్రీన్ షాట్ అనేది. ఇట్లా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. లైక్ మీ డివైస్లో ఎవరిది అంటే యూనిక్గా ఉంటుంది, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ ఐడి అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మీరైతే ఇదంతా తీసేసుకొని స్క్రీన్ షాట్ తీసేసుకొని ఇక్కడ మీకు ఫామ్లో అయితే అడుగుతారు వీళ్ళు అప్లోడ్ చేయమని. సో ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, ఇక్కడైతే మీరు అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేయండి. ఇంక అన్ని బేసిక్ డీటెయిల్స్ నేను నార్మల్గా డిఫరెంట్ ఉండే డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఇంక రిమైనింగ్ ఏమన్నా మీ నేమ్ ఇట్లాంటివి ఏమన్నా అడిగితే ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి ఫామ్ అయితే. చేశాక మీకు 1 వీక్ లోపు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు 1 వీక్ లోపు మీ అపీల్ కనుక యాక్సెప్ట్ చేస్తే 1 వీక్ లోపు మీ గ్రేడియంట్స్ ఎంట్రీ నోడ్ అయితే మళ్ళీ యాజ్ యూజువల్గా అన్బ్లాక్ అయిపోయి రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు 1 వీక్ లోపు కనుక ఏ రెస్పాన్స్ రాకపోయినా, వాళ్ళ మెయిల్ నుంచి ఏ రెస్పాన్స్ రాకపోయినా, లేదంటే మీ గ్రేడియంట్స్ ఎంట్రీ నోడ్ అన్బ్లాక్ అవ్వకపోయినా కానీ మీ అకౌంట్ అనేది పోయినట్టే. ఇంక మీరు ఎన్ని అకౌంట్స్ చేసుకున్నా సేమ్ డివైస్లో అనేది రాదు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. లైక్ మీకు అంత క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ వైఫైకి, హాస్టల్ వైఫైస్కి నేను స్టార్టింగ్లో అన్నిసార్లు అందుకనే చెప్పింది మీకు పదే హాస్టల్ వైఫైస్ కానీ, పబ్లిక్ ప్లేసెస్లో వైఫైస్ కానీ, టీ స్టాల్స్లో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా కెఫేస్లో, వీటిల్లో. సో అవన్నీ యూజ్ చేయొద్దని చెప్పింది. అందుకనే ఇట్లా యూజ్ చేయడం వల్ల కూడా మీకు సేమ్ ఐపీ అడ్రస్సే వస్తుంది. ఎందుకంటే మీకు వైఫై ఐపీ అడ్రస్ ఏది ఉందో అదే తీసుకుంటుంది. సో అప్పుడు మీకు మీ అకౌంట్స్ అన్నిటికీ సేమ్ ఐపీ అడ్రస్ రావడం వల్ల ఒకే యూజర్ మల్టిపుల్ అకౌంట్స్ చేస్తున్నారా అని చెప్పేసి వీళ్ళైతే బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఈ మిస్టేక్స్ అయితే మీరైతే రిపీట్ చేయకుండా చూసుకోండి. ఒకవేళ మీకు ఫస్ట్ టైం రిస్ట్రిక్ట్ అయితే ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోతే మీకైతే మీ అకౌంట్ అయితే బ్యాక్ వచ్చేస్తుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో వీడియో మీకు మొత్తం అర్థమైంది అనుకుంటా. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.